హాయ్ హలో నమస్తే నేను మీ రామ్ కావేరి యాంకర్ సింగర్ రామ్ కావేరి హెల్త్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీకు ఈ వీడియోలో చెప్పే విషయాలు మీకు కేవలం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే, డాక్టర్ సలహాలకి ప్రత్యామ్నాయం కానే కాదు. దయచేసి గమనించండి. మనకు రోజువారీ జీవితంలో ఎదురయ్యే సాధారణ పరిస్థితులని సైంటిఫిక్గా మీకు అవగాహన కల్పించడమే ఈ వీడియో ఉద్దేశం. అయితే ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, అలాగే ఈవెంట్స్కి వెళ్ళి హ్యాపీగా వారు ఇచ్చేటువంటి విందుని ఆరగించి వస్తుంటారు. కానీ వారు ఇచ్చేటువంటి విందులో, అంటే వారు ఇచ్చేటువంటి భోజనాలు ఎందులో వడ్డిస్తున్నారు? ప్లేట్స్లోనా, పేపర్ ప్లేట్స్లోనా అని మీరు గమనించారా? ఒకవేళ పేపర్ ప్లేట్స్ అయితే అది మనకు ఎంతవరకు సురక్షితం? అయితే ఎక్కువ ఫంక్షన్లో పేపర్ ప్లేట్స్కే ప్రిపరేషన్ ఇస్తుంటారు. ఈ పేపర్ ప్లేట్స్ చాలా సౌకర్యంగా ఉంటాయి. అయితే చాలామందికి కూడా వీటిపై ఒక సందేహం ఉంటుంది. ఈ పేపర్ ప్లేట్స్లో మనం భోజనం చేయడం ఎంతవరకు ఆరోగ్యానికి సురక్షితం అని. ఇవాళ అదే విషయాన్ని సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. అన్ని పేపర్ ప్లేట్స్ ఒకేలా ఉండవు. కొన్ని ప్లేట్స్ నేచురల్ పేపర్తో తయారు చేస్తారు. కొన్ని ప్లేట్స్ ప్లాస్టిక్ కోటింగ్, వెక్స్ కోటింగ్, అలాగే కెమికల్ లేయర్స్తో కూడా తయారు చేస్తారు. ఇలాంటి ప్లేట్స్లో వేడి ఆహారం వేస్తే కొన్ని కెమికల్స్ విడుదలయ్యే ఆహారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వేడి అన్నం, వేడి కూర ప్లేట్స్లో వేయగానే కోటింగ్ ఉన్న పేపర్ ప్లేట్స్లో రియాక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రతిసారి ప్రమాదమనే కాదు, కానీ మనము తరచుగా ఇలా తింటుంటే మనకు అవసరం లేని కెమికల్స్ శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే వైద్య నిపుణులు వేడి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, మనము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పేపర్ ప్లేట్స్లోనే తినాల్సి వస్తే ఏం చేయాలి? అలాంటి సందర్భాలలో అన్నం, కూరలు వేడి తగ్గాక తినడం, చాలా వేడి ఆహారం తినకుండా ఉండడం, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు కొంచెం జాగ్రత్తగా తినడం, ఇలా చేస్తే రిస్క్ తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. సాధ్యమైనంత వరకు అరిటాకులో తినడం మేలు. అలాగే స్టీల్ ప్లేట్స్లో కూడా తినడం మంచిదే. అలాగే నాణ్యత కలిగిన బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ కూడా వాడొచ్చు. ఇవి ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాయి. కానీ అన్ని సందర్భాల్లో ఇటువంటి ప్లేట్స్ లభిస్తాయని లేదు. కాబట్టే నేను ఈ వీడియో మీకు అందిస్తున్నాను, మీకు అవగాహన కలిగించాలని. ఇక్కడ ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పాలి. ఒక్కసారి లేదా అప్పుడప్పుడు ఈ పేపర్ ప్లేట్స్లో మనం తినడం వల్ల తక్షణ ప్రమాదం వస్తుందని కాదు. తరచూ ఇటువంటి వేడి ఆహారాన్ని పేపర్ ప్లేట్స్లో తింటే జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అవగాహన ఉంటే మనం చిన్న మార్పుతో మన ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుకోవచ్చు. ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి చేయట్లేదు, ఎందుకంటే అవగాహన ఉంటే మనం కొంత జాగ్రత్త పడవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే తప్ప మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. దయచేసి ఈ చిన్న చిన్న విషయాలే మనకు తెలిసి ఉంటే చాలా జాగ్రత్త పడవచ్చు అన్నమాట. కానీ తెలియకపోతే కొన్ని సందర్భాల్లో అవి పెను ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంటాయి. దయచేసి మీరు గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఇతరులకి, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ పేరెంట్స్కి కానీ, ఇంకెవరికైనా కూడా షేర్ చేయడం వల్ల, ఫార్వర్డ్ చేయడం వల్ల మాకు ఇంకా కొన్ని కొత్త వీడియోస్ చేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మాకు రీచ్ వస్తుందన్నమాట. సో ఇటువంటి ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని విషయాలు మీకు అందించాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్ ద్వారా మాకు ఏమన్నా విషయాలు మీరు అడగాలనుకుంటే మీరు ఆ యూట్యూబ్లో మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేస్తే మేము దానికి సంబంధించిన విషయాన్ని పర్యవేక్షించి, అలాగే పరిశోధించి, కొంతమంది ఎక్స్పర్ట్స్ సలహాలు, సూచనలు తీసుకొని మీకు అందించడం జరుగుతుంది. త్వరలో మనకి పెద్ద పెద్ద డాక్టర్స్, అంటే ఎక్స్పర్ట్ అయినటువంటి డాక్టర్స్తో మంచి వీడియోస్ మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో మీ బ్లెస్సింగ్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పటికీ స్నేహం ఎప్పటికీ. జై హింద్.